జగన్‌కి నిజంగా కోర్టులో శిక్షేస్తే ఎన్ని రోజులు పడద్దో తెలీదు గానీ, ఈలోపు రోజు శిక్ష ఇచ్చేస్తూనే ఉన్నారు. 2010 నుంచి ఇప్పటిదాకా జగన్‌కి ఎన్ని రకాల శిక్షలెయ్యాలో అన్ని రకాల శిక్షలేశారు. ఎన్ని రకాల నేరాలు ఆపాదించాలో అన్ని రకాలు ఆపాదించేశారు. తన సంస్థల్లో పెట్టుబడులు పెడితే, ఆ పెట్టుబడులు పెట్టడం నేరం అన్నారు. ఆ పెట్టుబడులు పెట్టినటువంటి వాడు, అయ్యా నేను నాకిష్టమయ్యినే పెట్టాను. ఆ పెట్టినందుకు 100కి రూ. 1000 లాభం సంపాదించుకున్నానని చెప్తున్నాడు. అదే సందర్భంలో జగన్‌కి అట్లాగా బయటోడు పెట్టుబడులు పెట్టడం ఏంటంటే ఆళ్ళందరూ ప్రముఖ వ్యాపారవేత్తలే. అదే ఇక్కడ అదేదో ఉర్సానో, అర్సా అనేటటువంటి సంస్థ మేము ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నాం. 60 మందిని కలిసి ఇప్పుడు మేము కొత్తగా ఓ సంస్థ పెట్టి భారీగా ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటే దానికి కోట్ల రూపాయల విలువైన భూమి లక్షల రూపాయలకి ఇచ్చేస్తే అదేం తప్పు లేదు. అదే జగన్‌కి ఇస్తే గనక జగన్‌కి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినటువంటి వ్యాపారవేత్తలు పెట్టుబడి పెడితే తప్పు. అది నీతి, ఇది బూతు. అట్లాగే ఇప్పుడు లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి దాంట్లో అద్భుతాలు జరిగిపోయినియి, అన్యాయాలు జరిగిపోయినియి. అద్భుతమైన అన్యాయం చేశారని చెప్పేటటువంటి ప్రయత్నంలో రోజు వార్తలు. చివరికి విశేషం ఏంటంటే డిస్టిలరీలని బెదిరించి, వాళ్ళని వేధించి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజారు అన్నటువంటిది ఆరోపణ. తీరా చూస్తే ఆ డిస్టిలరీ యజమానిని అరెస్ట్ చేశారు. అదేంది? బెదిరిస్తే అతను బెదిరించాడని కంప్లెయింట్ ఇస్తే, అతని కంప్లెయింట్ ఆధారంగా జగన్‌ని అరెస్ట్ చేయాలా? కానీ డిస్టిలరీ అతన్ని అరెస్ట్ చేసేయాలా? అంటే మన మాట వినకపోతే అదే డిస్టిలరీ నుంచి వీళ్ళు కొంటున్నారు. ఇంకోటి ఆ డిస్టిలరీ పోనీ జగనోళ్ళ పార్టీదా? కాదది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తెలుగుదేశంలోకి చేరిపోయినటువంటి ఎస్‌పీవై రెడ్డి గారి సొంత అల్లుడు. అతన్నే అరెస్ట్ చేశారు. అంటే మనం ఎక్కడికి పోతోంది అసలు వ్యవస్థ? ఆలోచించుకోవాల్సిన సందర్భం.